రైతు భరోసా ఇస్తలేరు చేస్తలేరు. అన్నం పెట్టే అన్నదాత నోట్లే మట్టి కొట్టిర్రు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్‌ను కర్షక లోకమంతా కాని మాటలతో నడుచుకునే వరకల్లా మొత్తానికి ఇప్పటికి ఓ క్లారిటీ ఇచ్చిర్రా ముచ్చట మీద. మరి ఏం చెప్పిర్రు? ఎసొంటి రూల్స్ పెట్టిర్రనేది చూసేయుర్రి. రైతు భరోసా రప్ప రప్ప ఎక్కువైపోతుంది. రైతులకెళ్ళి గట్టిగానే వ్యతిరేకత వస్తుందని జల్దీనే ఏల్వడిలకు వచ్చి ఏడాది అయిపోయినాక ఇగో ఇప్పటికీ ఓ క్లారిటీకి వచ్చింది సర్కారు. ఇగిస్తాం అగిస్తాం కొత్త రూల్ పెడతాం అర్హులకు పక్కా ఇస్తామని ఊరిస్తుండే వరకల్లా ఏమేం కొర్రీలు పెడతారో అని పరిశాన్ పడ్డ రైతులకు అసలు ముచ్చట చెప్పనే చెప్పిర్రు. రైతు భరోసా మీదనే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడిర్రు సీఎం సారు మంత్రులు. మొత్తానికి చెప్పిన మ్యాటర్ ఏందంటే రైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పకుండా దరఖాస్తు పెట్టుకోవాల్సిందేనట. రైతు భరోసా కోసం రైతులు ప్రతి పంటకు సాగు పత్రాలు ఇయ్యాలనట. ఆన్లైన్ లో పోర్టల్ లేకుంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలనట. రైతులు ఇచ్చిన సాగు పత్రాలను ఏఈఓలు మండల వ్యవసాయ ఆఫీసర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ స్థాయి ఆఫీసర్లు వచ్చి చెకింగ్లు చేయాలన్నట. ఇంకో ముచ్చట ఏందంటే తోటలకు ఒకసారి రైతు భరోసా ఇయ్యాలని డిసైడ్ అయిందంట సర్కారు. ఇక ఈ కొత్త రూళ్ళని నిన్న అన్నదాతలు ఆగం కాబట్టిరట. మార్పు తెస్తాం అని అంటే ఏమో అనుకున్నాం గాని మరీ ఈ తీర్ల మార్పు తెస్తారా అనుకోలే అని గాయ కాబట్టిరట. ఈ లెక్కన రేపు దరఖాస్తులు తీసుకున్నాక పంటకు చెకింగ్ వచ్చినాక ఆఖరికి వచ్చే వరకల్లా ఏం చేస్తారో చూడాలనుకుంటా బాయికాడ కూర్చొని బాధపడబట్టిరట పాపం. ఎన్నో రకాల అభిమానం చూసినాం గాని హీరోయిన్ల కోసం అడ్డగోలుగా పాయిరం చూపించే డైహార్డ్ ఫ్యాన్స్ ని కూడా చూసినాం గాని అదే ఫ్యాన్స్ సినిమా అప్డేట్లు ఇంకా ఇస్తలే అని ఎంత ఘోరంగా తిరగబడుతుర్రో చూడుర్రి. ఇంతకు ఎవలా హీరో ఏందా సినిమా పురాగా తెలుసుకుందాం పాన్రి. అబ్బా ఏందో ఏమో రోజుకో నాడు తీరు అభిమానం చూస్తున్నాం. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి అయితే ఒక్కో అభిమాని ఒక్కో యాంగిల్ చూపిస్తుర్రు. ఇలా అభిమానం చాలగుండా కొన్ని రోజుల కింద సినిమా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే సస్తా అని ఒకటి లెటర్ రాసిండా. ఇక ఇప్పుడు గీళ్ళని చూడుర్రి ఎసొంటి కార్యమేలుగా పెడుతుర్రో చూసిర్రా. గేమ్ చేంజర్ సినిమా పోస్టర్లకు ఎట్లా పెయింటింగ్ చేస్తుర్రో. మళ్ళా ఈ లెవెలో పగోల్లో పడరానోల్లో కాదు రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్స్. మళ్ళీ ఎందుకీ నిరసన అంటే కర్ణాటకలో సినిమాకు సంబంధించి ఎసోంటి అప్డేట్స్ ఇయ్యలేదని ఇట్లా కొందరు సినిమా పోస్టర్ల మీద కలర్ స్ప్రే చేసుకుంటా నిరసన చేసిర్రు. ఈ ముచ్చట తెలిసి ఇదేం అభిమానం రా అయ్యా దిక్కుమాలిన అభిమానం. ఇయాలనో రేపో ఇస్తారు కావచ్చు. సినిమా అన్నప్పుడు జర అటు ఇటు అవుతుంది గా మాత్రం ఆగలేరా? అంతదానికే ఇట్లా చెయ్యాలా? మీ పిసపాడుగాను ఒకవేళ ఇదే పని మందే వలన చేస్తే ఊకుంటారా? నెత్తులు వాళ్ళగేదాకా కొట్టుకుంటారు. మళ్ళీ ఆలకో లెక్క మీకో లెక్కనా? ఇసొంటి పిచ్చి పనులన్నీ మానేసి సినిమా వచ్చినప్పుడే దోస్తులతోని కలిసిమెలిసి చూడుర్రి. అంతేగాని మీ హీరో పాతారా మీరే పల్సగా చేయకుర్రి అని గట్టిగానే సోట్లు పెడుతుర్రు. ఏందో ఏమో వీళ్ళకి అభిమానం వచ్చినా ఆపలేం ఆవేశం వచ్చినా ఆపలేం.